గద్దరన్న అంటే పేదోడు గుడిచెల మనిషి యాడున్నా కానీ ఇదేందో తెలియదు కానీ వస్తుంటే అన్ని పద్దాల మేడలు రంగురంగుల బంగ్లాల మధ్యలో గద్దరన్న విగ్రహం. ఇక్కడ ఉన్నోళ్ళ దగ్గర మొట్టమొదటి విగ్రహం పెట్టిండు. ఇక చూడు మా సత్తన్న స్వచ్ఛమైన మనసు ఉన్నది, తెల్లటి మనసు, తెల్లటి అంగేసిండు, వచ్చి విగ్రహం పెట్టిండు, మనందరినీ ఇక్కడ కూర్చోబెట్టిండు. నీకు ఫస్ట్ దండాలన్న. తెలంగాణ ఫాలో అవుతున్నది. మా భరత్ కూడా మామూలుగా కాదు, నిరాహార దీక్ష చేసి దాన్ని మళ్ళీ ప్రభుత్వంతో కొట్లాడి కంచాయలే గారు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిపించారు. ఇవాళ ఇక్కడి నుంచే మళ్ళీ మొదలైంది. ఇప్పుడు మా గదరన్న చెప్తున్నా ఊకే నాతో, ఎక్కడన్నా కంచాయలే సార్ ఎక్కడన్నా వస్తే అది దిగిండా అయిలనే దిగిండు కథ ఇక జరగొడతాడు, దీన్ని జరగొడతాడు అంటుండే. ఊకే ఇక దిగిండు ఇక జరగొడతాడు, దీన్ని అయిపోయిందని. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు అందరికీ కేసీఆర్ కాడికి వెళ్ళి మొదలు పెడితే అందరికి అబ్బా మళ్ళీ పంచాయతీ వరకు వచ్చిన నాయన మళ్ళీ ఎడగొట్టినండి. ఇక్కడ వాళ్ళ అయ్యే పాపం కేసీఆర్ కుటుంబము కేసీఆర్ ను జాతి పిత అని చెప్పి మనమేదో చేయబోతే ఈయన వచ్చి ఇదో కొత్త పంచాయతీ పెట్టినని మొదలైంది. ఇప్పుడు ఇలా ఈ ఫోటో చూడగానే నాకు ఫస్ట్ అదే గుర్తుకొచ్చింది. అన్న ఫోటో నేను ఇంతకుముందు చూడలేదు, మరి ఇంతకుముందు చాలా మటుకు వచ్చిందేమో నాకు తెలియదు, కానీ ఆ ఇన్విటేషన్ ఫోటో అయిలే సార్ నాకు పంపించిండు. ఇది చూడంగానే నాకు మొట్టమొదటి ఇదే తట్టింది. ఇంకో ఫోటో దీనికి ఈ ఫోటో నేను అనుకుంటా కేసీఆర్ బొమ్మ పెట్టంగానే ఆయన పీనుగ లెక్క ఉంటాడు. ఆయన మొత్తం పెట్టి ఇటో అటో అన్ని పెట్టి ఇట్లా పెట్టి అంగిప్పి పోస్టర్లు ఇస్తున్నాడు బర్త్డే రోజు. అంటే సావు మెడల అంటే సావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిండని వాళ్ళే ప్రచారం చేసుకుంటాడు కదా. ఈ ఫోటో చూస్తే ఇప్పుడు దీంట్లో ఈయననేమో గద్దరనేమో 6 బుల్లెట్లు తీసుకొని కూర్చున్నాడు. ఆ పెదమని చెట్ల కూర్చున్నాడు. అంటే మేము ఒకసారి నేను పాసం యాదగిరంకులు అటు ఓపెన్ కాస్ట్ సైడ్ పోతున్నాం. అదే రోజు మాకు ఫోన్ వచ్చింది, అల్లం నారాయణ సాబ్ ఫోన్ చేసి ఈయన అటో ఇటో అయిటట్టున్నాడు, జర అటు ఇటు పోకుర్రి మీరు ఇటు రాండ్రు అనేదో చెప్తాను ఫోన్ చేసాడు. అయితే నిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ ఉండే ఏదో ప్రసాద్ రావు సార్, ఆయనకి ఫోన్ చేసినాం. మేము ఫోన్ చేసి సార్ మరి మా ఓన్ పరిస్థితి ఎట్లంటే మీరు ఏం ఫికర్ చేయకండి, మీరు ఏం వరి కాకండి, మీ వాడు స్వచ్ఛంగా ఉన్నాడు, ద్రవాహార దీక్ష చేస్తున్నాడు, ఆయనకి ఏం కానియేమో మీరు బేఫికర్ ఏడికని అడుగురని. ఇక మరి ఆ ఫోటోకు ఈ ఫోటోకు 6 బుల్లెట్లు తిన్నా గద్దరన్న బొమ్మ ఈడున్నది, దొంగ దీక్ష చేసిన కేసీఆర్ బొమ్మ ఆడున్నది. కేసీఆర్ సార్ ఏం నిర్వాహకం చేసిండో నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. గద్దరన్న భూమి పంచాయతీలో తిరిగిండు. ఇప్పుడు 25 లక్షల భూమి ఆంఫట్ అయిపోయింది. అది సాలు కాలే. 25 లక్షలు దేవుని భూమి కాడికెళ్ళి కథం పట్టించారు వీళ్ళంతా. అయితే ఇప్పుడు ఇలా జాతి పిత అని ఒక కొత్త పంచాయతీ మొదలు పెట్టింది. దీని మీద చర్చ కానీ ఏం చర్చ జరుగుతుందో ఫ్రిక్షన్ లో ఫ్యాక్ట్స్ బయటికి వస్తాయి. అది కూడా గద్దరన్న చెప్తుండే. రాపిడిలో ఎట్లయితే హీట్ వస్తుందో ఇప్పుడు ఫ్రిక్షన్ జరగని. ఇప్పుడు ఆగస్టు 5 వరకు టైం పెట్టిండు ప్రభుత్వానికి. అప్పటి వరకు జరగని ఎవరు నిజంగా జాతి పిత, ఎవరు త్యాగం చేసిరు, ఎవరు మోసం చేసిరు, ఎవరు ప్రజల పక్షాలు ఉన్నారు, ఎవరు వీరోచితంగా పోరాడిండ్రు, ఎవరు కుటుంబాలను వదిలిపెట్టి జనం గురించి ప్రజల గురించి ఎక్కడ సమస్య ఉన్నా అది ఓపెన్ కాస్ట్ అయినా యాడ ఉన్నా ఏ మూల ఉన్నా చెంచు పెంటల కాడికి వెళ్ళి మొదలు పెడితే ఎక్కడి నుంచైనా హైదరాబాద్ అయినా ఏడనైనా కానీ తెలంగాణ వచ్చేంత వరకు ఏదన్నా గొంతు ఒక ధైర్యం ఏదన్నా ఉన్నది అంటే అది ఏకైక వ్యక్తి గద్దరన్న కట్టె పట్టుకుని అక్కడ నిలబడుతుండే నేనున్నా ఇడా అని. చలో దీని మీద చర్చ జరగని. జాతి పిత నిజంగా ఎవరు అనేది ఆగస్టు వరకు చర్చ జరగని. గవర్నమెంట్ వాళ్ళు ఆగస్టు 6 నాడు మళ్ళా టైం పెట్టిరు కదా, అప్పటి వరకు ఈ చర్చ జరిగి ప్రకటించే పరిస్థితికి తీసుకురావాలి, వస్తుంది కూడా అని నేను చెప్పదలుచుకున్నా. ఇక్కడ ఒక 2 అంశాలు ఏంటంటే జాతి పిత అనేది ఇలా జనం నుంచి వచ్చింది, తెల్లాపూర్ నుంచి మొదలైంది. రేపు ప్రభుత్వాలు కూడా తల వంచి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ వీళ్ళు చేయకపోతే ఆ జాతి పిత ప్రకటించే ప్రభుత్వాన్ని వచ్చేసారి మనం తెచ్చుకుందాం. ఒకవేళ వీళ్ళు చేయకపోతే ఇక అన్న పాటలల్లో ప్రతి పాట 2 అంశాలన్నా ఖతమైపోయింది. 2 అంశాలు. అన్న జాతి పితాని మనం గౌరవించుకుంటూ పాటు ఆయన ఆశయాలు ఏంటిది, ఆయన సాహిత్యంలో ఉన్నదేంటిది, తెలంగాణ ఎట్లా చూడాలనుకున్నాడు, తెలంగాణ సమస్యలు ఏముండే అనేది గద్దరన్న పాటలల్లా. అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా, దగాపడ్డ నా తెలంగాణము గుండె సప్పుడినడో. ఈ 2 పాటలల్లా తన ఏవైతే తెలంగాణ ఎందుకు తీసుకొచ్చుకోవాలని చెప్పని ఏవైతే చెప్పిండో అవన్నీ మీరందరూ వినుంటారు. బడులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు. ఇప్పుడు ఎన్ని బంగ్లాలు ఉన్నాయి కదా, ఇలా 80% మనలోకే రావాలని చెప్పని ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పారు. ఆ ఉద్యోగాలు కూడా తెలంగాణ ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరి మిఠాయి చందమామలే, మేనేజర్లు, డాక్టర్లు, ప్రిన్సిపాల్లు, వైస్ ఛాన్సలర్లు, క్లర్క్ కొలువులు కూడా మనవి కావు. మిగిలింది ఒక్కడే చీపురు కొలువు. ఆ చీపురు కొలువుకు తోటి ఆంధ్రులు పోటీకి వచ్చినారో అంటే
ఇలా ఆంధ్రలతో పాటు ఉత్తర హిందుస్థాన్ వాళ్ళు మొత్తం వచ్చి ఇక్కడ కబ్జా చేస్తున్నారు కంప్లీట్ గా. సో ఆయనే తన ఏదైతే ఆలోచన ఉండేనో, తన ఆశయాలు ఏవైతే ఉండేనో, చెట్ల కింద మా పోరగాళ్ళురా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పోరలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరలు రారు, పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనికి మా సారు గారికి చాకు పీసి లేదో దగాపడ్డ నా తెలంగాణము గుండె సప్పుడినుడో అన్నాడు. బడుల పరిస్థితి అట్లే ఉన్నాయి, ఉద్యోగాల పరిస్థితులు అట్లే ఉన్నాయి, భూముల పంచాయతీ అట్లే ఉన్నది, ఆత్మగౌరవానికి సంబంధించిన పంచాయతీ కూడా ఇంకా అట్లనే ఉన్నది. ఆ సాహిత్యము తన రాసింది ఏదైతే ఉన్నదో అది తెలంగాణలో నెరవేరి నాడే నిజమైన తెలంగాణ, గద్దరు కలలు కన్నటువంటి తెలంగాణ. 369 మంది ఫైరింగ్ లో చనిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, 1200 మంది మొన్న అమరత్వం పొందినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరి త్యాగాలకు చాలా మంది జైళ్లకు పోయిండ్రు, వాళ్ళ సంవత్సరాలు వదులుకున్నారు. వాళ్ళందరి ఆలోచన విధానం సార్థకం ఎప్పుడైతుందంటే ఇవన్నీ నిజమైన తెలంగాణ ఆత్మగౌరవంతో ఆత్మాభిమానంతో తలెత్తుకొని తిరిగినాడే గద్దరన్నకు నిజమైన నివాళని చెప్తూ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా. ధన్యవాదాలు. జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జై తెలంగాణ.